నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. లైఫ్ సైన్సెస్ కి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందన్న మంత్రి కేటీఆర్. ఇప్పుడున్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేస్తామని వెల్లడి. కరీంనగర్లో ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన. కరీంనగర్ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఖేలో తెలంగాణ, జీతో తెలంగాణ క్రీడలను పరిశీలించిన కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్న కిషన్ రెడ్డి. బిక్కనూరులో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ చేయించుకోవాలని సూచన. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకుంటున్నామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. పాశ్చాత్య దేశాలు సమస్యను జటిలం చేస్తున్నాయని వెల్లడి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ముఖ్యమైన భాగమని, కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ప్రధాన వాటాదారుని అన్నారు. సుసంపన్నమైన సహజ వనరులు మరియు నాణ్యమైన మానవ వనరులతో అరుణాచల్ ప్రదేశ్ ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారడానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని ద్రౌపది ముర్ము అన్నారు. క్రమశిక్షణ, అలంకారమే పార్లమెంటరీ వ్యవస్థకు కీలకమని రాష్ట్రపతి అన్నారు. చర్చలలోని కంటెంట్, నాణ్యత అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా సభ్యులు చూసుకోవాలని అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం అంశాలపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేటి యుగంలో పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులు క్లిష్టమైన సమస్యలని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ముర్ము అన్నారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో అరుణాచల్ ప్రదేశ్లోని అన్సంగ్ హీరోస్పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను రాష్ట్రపతి ప్రారంభించారు. नमन करती हूँ। अरुणाचल प्रदेश भारत का एक महत्वपूर्ण हिस्सा है और भारत की एक्ट ईस्ट पॉलिसी में एक प्रमुख हितधारक भी है। उत्तर पूर्व क्षेत्र लंबे समय से सड़क, रेल और हवाई संपर्क की सुविधाओं के अभाव के कारण आर्थिक विकास के लाभों से वंचित रहा था। భారత్, సింగపూర్ దేశాల మధ్య డిజిటల్ కార్యకలాపాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నగదు బదిలీకి వీలు కల్పించే యూపీఐ పే నౌ లింకేజ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధానమంత్రి లీ సియాన్ లుంగ్ వర్చువల్గా ప్రారంభించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ రవి మీనన్ తదితరులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యూపీఐ పే లింకేజ్ ప్రారంభంతో రెండు దేశాల మధ్య ఫిన్టెక్, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా భారత్ నుంచి సింగపూర్కు, అలాగే సింగపూర్ నుంచి భారత్కు నగదు బదిలీ అతి తక్కువ ఖర్చుతో వేగంగా చేయవచ్చునని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు, వృత్తి నిపుణులు, సింగపూర్లోని ప్రవాస భారతీయులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ బిజినెస్ సాధ్యమయ్యాయని ప్రధాని తెలిపారు. సుపరిపాలనతో పాటు ప్రజలకు వేగంగా సంక్షేమ పథకాలను అందించగలుగుతున్నామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కోట్లాది మంది ప్రజల ఖాతాలకు నగదును ప్రత్యక్షంగా బదిలీ చేశామని ప్రధానమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఆవిష్కరణలు, ఫిన్టెక్ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆర్థిక సమ్మిళితానికి కృషి చేస్తోందని చెప్పారు. आज दोनों देशों के नागरिकों के लिए एक ऐसा उपहार है जिसका वे उत्सुकता से इंतजार कर रहे थे। मैं भारत और सिंगापुर के लोगों को इसकी बहुत बहुत बधाई देता हूं। साथियों, आज के युग में टेक्नोलॉजी हमें अनेक प्रकार से एक दूसरे से जोड़ती है। फिनटेक भी एक ऐसा सेक्टर है जो लोगों को एक दूसरे से कनेक्ट करता है। सामान्य तौर पर इसका दायरा एक देश की सीमाओं के भीतर ही सीमित होता है, लेकिन आज के लॉन्च ने क्रॉस बॉर्डर फिनटेक कनेक्टिविटी उसके एक नए अध्याय का शुभारंभ किया है। 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ విలువను రెట్టింపు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
బయో ఏషియా సదస్సు నేపథ్యంలో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం $50 బిలియన్ విలువ కలిగిన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ను రెట్టింపు చేస్తామని లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రస్తుతమున్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. బయో ఏషియా ప్రాముఖ్యతతో పాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఇప్పటి వరకు 19 సదస్సులు జరిగాయని, ఈసారి ప్రతిష్టాత్మకంగా 20వ సదస్సు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. గత 19 సంవత్సరాల్లో 24,000 కోట్ల రూపాయల పెట్టుబడులను బయో ఏషియా రాష్ట్రానికి తీసుకొచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు కొన్ని ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏషియా విస్తృతమైన సేవలను అందించిందని కేటీఆర్ పేర్కొన్నారు. భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ ఆవరణలో తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రసాయనిక ఎరువులతో పండిన పంటలను ఆహారంగా తీసుకుంటే అనారోగ్యం బారిన పడతామని చెప్పారు. సిద్దిపేటలో 34 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు ఉత్పత్తి అవుతుందని, ఇందులో 27 లక్షల మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామని చెప్పారు. 4 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, మిగతాది హానికరమైన చెత్త వస్తుందని తెలిపారు. ఇది పట్టణ ప్రజల విజయమని, తడి పొడి హానికరమైన చెత్తను వేర్వేరుగా ఇవ్వడంతో సేంద్రియ ఎరువు ఉత్పత్తి సాధ్యమైందని హరీష్ రావు వెల్లడించారు. ఇక్కడ భూమి గురించి ఇంత ఎందుకు మాట్లాడుతున్నారు, భూమి ఆరోగ్యం గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు అంటే, భూమి ఆరోగ్యము మనిషి యొక్క ఆరోగ్యంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. భూమి బాగుంటే నువ్వు బాగుంటావు, భూమి ఆరోగ్యం బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. భూమి సార్ దెబ్బతింటే నువ్వు దెబ్బతింటావంటే అప్పుడు నువ్వు దాని నుంచి మేల్కొనగలుగుతావు. అంటే కెమికల్ ఫర్టిలైజర్ వాడటం వల్ల భూమి సాగు బాగుంటే మనిషి బాగుంటాడు అంటున్నాడు. ఎందుకు? రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏం జరుగుతుందంటే, కెమికల్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వాటి వాడటం రోజు రోజుకు పెరగడం వల్ల ఈ ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తాం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం. నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అంటే మా నాన్నగారు ఎల్ఐసి వారి జీవనక్షలో ఇన్వెస్ట్ చేశారు. అది ఇమీడియట్ ఇంకా గ్యారంటీడ్ అన్విటీ ఇస్తుంది, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జీవితకాలం పాటు. వా, కానీ మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. ఐ సీ. ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి 10 యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. ఎల్ఐసి, ప్రతి క్షణం మీ తోడు. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పట్టణంలోని ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ని రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారని తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు గంగుల తెలిపారు.
రాష్ట్రంలో విద్యకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో 2.5 కోట్లతో నిర్మించిన నూతన కేజీబీవీ ఇంటర్ కాలేజ్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో సైతం బాలబాలికలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. ఆడపిల్ల చదువుకుంటే ఇంటితో పాటు గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాలు 100% అక్షరాస్యత సాధిస్తాయన్నారు. అదేవిధంగా 14 గదులు ఈ జూనియర్ కాలేజీలో రావడం జరిగింది. ఒక ప్రిన్సిపల్ రూమ్, స్టాఫ్ రూమ్ సపరేట్గా ఉంటుంది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మనం కోరుకున్న దేని కొరకంటే ఇటువంటి సంకేతం మనకు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాక మొదలు మనం ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా రోడ్లకి ఇరుపక్కలు ఎక్కడ చూసినా పచ్చదనంతో పంట చేళ్ళు, ప్రాజెక్టులలో 2 నీళ్లు, ఫుల్ కరెంటు, మరి మన విద్య వైద్యం కూడా బాగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు 10th క్లాస్ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ తర్వాత పిల్లలందరూ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు 10వ తరగతి కాగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోగానే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదివించాలంటే మళ్ళీ ఎక్కడో గ్రామ ప్రాంతానికి వెళ్ళి నిర్మల్కో ఇంకొక ప్రాంతానికి పంపించడానికి ఒక ఆడపిల్లను ఎవరు కూడా ఇష్టపడరు. మరి పేరెంట్స్ అక్కడ ఊర్లో ఉండి పిల్లలను పంపించాలంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇదన్నీ కూడా ఆలోచించి మీ యొక్క మరి ఇంట్లో ఉండేమంటారు, మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు, అది కూడా స్టార్ట్ చేస్తారు. సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీలో రింగ్ మెయిన్ పైప్లైన్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోని రింగ్ మెయిన్ పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సుమారు 32 కోట్లతో 18 కిలోమీటర్ల మేర వాటర్ పైప్లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 25 MMD లైన్లు వేస్తుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2050 నాటికి అనుగుణంగా 40 MLD పైప్లైన్లు వేస్తున్నామని చెప్పారు. వచ్చే 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు మనం సిద్దిపేట పట్టణం చుట్టూ కూడా 18 కిలోమీటర్లతోని ఈ 32 కోట్ల రూపాయలతో ఈ రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసినాం. దీనివల్ల ఏం సౌలత్ ఉంటుంది, ఎప్పుడన్నా ఊళ్ళో పైపులు వలిగిపోయినాయి అనుకోండి, నల్లాలు 3 రోజులు బంద్ అయితే రిపేర్ అయ్యేదాకా. ఎప్పుడన్నా పైపులు వలిగిపోయినాయి 3 రోజులు నల్లా బంద్ అంటారు. ఈ రింగ్ మెయిన్ ఉంటే ఏమైందంటే టౌన్లో ఎక్కడన్నా పలిగితే ఆ పలిగిన గల్లే బంద్ అయితే తప్ప ఈ రింగ్ మెయిన్ నుంచి ఎటన్నా నీళ్లు తిప్పచ్చు. చుట్టూ ఇట్లా మనము మన టౌన్ చుట్టూ పైప్ లైన్ తో దాంట్లో 365 రోజులు నిండుగా నీళ్లు ఉంటాయి అన్నట్టు. సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు. అటు మనకు LMD నుంచి నీళ్ళు వచ్చి రింగ్ మెయిన్ కలుస్తాయి, మల్లన్న సాగర్ నుంచి వచ్చి రింగ్ మెయిన్ కలుస్తాయి, లేదు రూరల్ స్కీమ్ నుంచి ఎప్పుడైనా కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు, మిషన్ భగీరథది. ఈ రింగ్ మెయిన్ కి అన్ని కలుపుకుంటే 2-3 సప్లైలు ఉంటాయి కనుక ఏదన్నా ఒక సప్లైలో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి నిరాటంకంగా నీటిని సరఫరా చేయడానికి ఈ రింగ్ మెయిన్ ఉపయోగపడుతుంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలతో స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. ఇందులో భాగంగానే న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. న్యూట్రిషన్ కిట్లను వాడడం ద్వారా గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారని, గర్భిణీల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. న్యూట్రిషన్ కిట్లను ఏ విధంగా వాడుతున్నారని గర్భిణీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, గ్రామ పంచాయతీ భవనాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని స్మితా సబర్వాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం గారికి చెప్తే వెంటనే వారు ఒప్పుకొని తప్పనిసరిగా మన గ్రామీణ ప్రాంతాలకి ఉన్నటువంటి మహిళలకి అందరికీ మనం ఆరోగ్యంగా చూడాలి. పుట్టిన బిడ్డలు అందరూ మంచి 3.5 kg పైన ఉంటే అసలు భవిష్యత్తులో సమస్యనే రాదు. ఓకే, సో ఇదే ఉంది. ఇప్పుడు మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఇంకా ఏదైనా దీంట్లో ఏమైనా? హైదరాబాద్ నగరంలో కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో మంత్రి మాట్లాడుతూ
ప్రతి మున్సిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బాలుడి మృతి చాలా బాధాకరమన్న మంత్రి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Really felt very pained about. The street dog menace is something that we've been trying to tackle in our municipalities across the state. In fact, we've created animal care centers, animal birth control centers. We take street dogs very regularly. We actually conduct these birth control operations. We actually ensure that the animals are also treated in a humane way. But when these incidents happen, it generally creates an uproar and a furor. My sincere condolences to the family, and we'll ensure that our best is done so that these incidents are not recurred. But our biological waste disposal also needs to be upped. So we will certainly do everything in our capacity, and my sincere condolences to the family. I know I can't bring back the child, but my sincere condolences, and I'll do everything in my capacity so that this does not repeat again. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దారుఢ్యానికి ఉపయోగపడతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఖేలో తెలంగాణ, జీతో తెలంగాణ పేరుతో నిర్వహిస్తున్న క్రీడలను పరిశీలించారు. నగరంలోని కాచిగూడ, అంబర్పేట్, ఉస్మానియా యూనివర్సిటీ, మాసబ్ ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. క్రీడా పోటీలను తిలకించి పోటీల్లో పాల్గొన్న జట్లను అభినందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యువత క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇటీవలి కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నారని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆటల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే సుమారు 7,000 మంది స్పోర్ట్స్మెన్స్ ఈ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు. సుమారు 40 గ్రౌండ్స్లలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నుంచి వరుసగా 10 రోజుల పాటు ఈ ఆటల పోటీలు, 400 క్రికెట్ టీమ్స్, 250 కబడ్డీ టీమ్స్, ఆ రకంగా 150 ఖోఖో టీమ్స్, ఆ రకంగా సుమారు 2,500 మంది అథ్లెటిక్స్ ప్లేయర్స్ అనేక రకాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించేటువంటి నేపథ్యంలో మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై చేసిన వ్యాఖ్యల అంశంలో జాతీయ మహిళా కమిషన్ ఎదుట ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఎమ్మెల్సీని మహిళా కమిషన్ విచారించింది. గవర్నర్పై చేసిన వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. గవర్నర్కు లిఖితపూర్వక క్షమాపణ చెబుతానని కౌశిక్ రెడ్డి చెప్పారు. క్షమాపణ పత్రం మహిళా కమిషన్కు పంపుతానని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పూర్తిగా దారి తప్పిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని వారిని మభ్యపెట్టారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు 17% దళిత జాతి, అంతేకాదు 50% పైబడి బ్యాక్వర్డ్ క్లాసెస్. మీ మాటలో చెప్పాలంటే 85%
అణగారిన వర్గాలకు నిలయంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మీరు చెప్పినారు కదా. సరే, మీరు దళిత ముఖ్యమంత్రి, అవన్నీ గాలికి పక్కకు పెట్టు. కానీ చేయాల్సినటువంటి పనులు కూడా, ఇచ్చిన హామీలు కూడా అమలు కాకుండా ఆ జాతి కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ వాళ్ళని అవమానిస్తున్న, మోసం చేస్తున్న వ్యక్తి మీరు కాదా అని చెప్పి నేను అడిగిన. జనరల్గా మేము చూసినప్పుడు, వారున్నప్పుడైనా మేమున్నప్పుడైనా చూసినాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం అనేది అది అందరికీ అధికారాన్ని పంచేటువంటి ఒక కేంద్ర బిందువు. అది రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటి ఆఫీస్ అది. కానీ మొన్నటి వరకు హుజురాబాద్లో ఎన్నికల వరకు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్క గిరిజన ఆఫీసర్ లేడు. తెలంగాణ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన యాదాద్రి జిల్లాలోని భువనగిరి కోటను 30 మంది ఇజ్రాయెల్ దేశస్థులు సందర్శించారు. అక్కడి ప్రముఖ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్, విద్యార్థులు భువనగిరి ఖిల్లా చరిత్రను తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు సంబంధించిన విషయాలను వారికి గైడ్గా వ్యవహరించిన ఆవుల వినోద్ కుమార్ వివరించారు. ప్రతిరోజు ఎంతోమంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి భువనగిరి కోటను సందర్శిస్తుంటారని ఈ సందర్భంగా ఆవుల వినోద్ కుమార్ చెప్పారు. భువనగిరి కోట చరిత్ర తెలుసుకోవడం సంతోషంగా ఉందని ఇజ్రాయెల్ దేశస్థులు చెప్పారు. I was born in Jerusalem, and I've come here with a group of students and faculty from the Hebrew University. We came here early this morning so that it won't be too hot to climb the Granite Mountain. It was very nice, I must say. First the granite, and then seeing the town from above. And I think what was interesting for us was to hear about the local history, about your own... Thank you, it was very nice to be here, very exciting. We love India and very appreciate our journey. Thank you. Basically, we came here for 2 weeks to Telangana and to Andhra to learn about the history of this unique place. And I think it's a good experience. I think that India always offers so many layers of time, so many opportunities to learn. రాష్ట్రానికి చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ భవానీ కేడియా జాతీయ ఛాంపియన్గా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి సింగిల్స్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది. భారతదేశంలో డెఫ్ టెన్నిస్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి భవానీ కేడియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రీస్లో సెప్టెంబర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. భవానీ చాలా కష్టపడే ప్లేయర్ అని, లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమిస్తుందని కోచ్ గోపిరాజ్, ఫిట్నెస్ కోచ్ ఆనంద్ చెప్పారు. భవానీ పుట్టినప్పటి నుంచి జీవితంలో పోరాడుతూనే ఉందని ఆమె తండ్రి అన్నారు. జాతీయ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని భవానీ కేడియా చెప్పారు. ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఒలింపిక్స్లో తన పార్టిసిపేషన్ ఉంటుంది మనకి. దాంట్లో మంచి మెడల్ కొట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో హార్డ్ ట్రైన్ చేస్తున్నాము. ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది భవానీ. దిస్ గ్రేట్ గోస్ టు కోచ్ గోపి సార్ అండ్ పేరెంట్స్కి ఫుల్ డెడికేషన్ ఉంటుంది. పేరెంట్స్ సహకారం లేనిది మనం ఏం సాధించలేము. భవానీ అభివృద్ధికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇప్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున మరి ఆమె రాబోయే రోజుల్లో ఆమెను మరింత ముందుగా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తానికి చాలా గర్వంగా ఉంది. అలాగే క్రీడలు ఇంకా చాలా క్రీడలు మన పివి సింధు మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కానీ ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి ఈ భారతదేశానికి వచ్చినటువంటి మెడల్స్లో కానీ వాళ్ళందరినీ సత్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత ముందు చెప్పడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. I thank God who blessed me with such a loving parents. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అయితే పశ్చిమ దేశాలు మాత్రం సమస్యను జటిలం చేస్తున్నాయని చెప్పారు. ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని అన్నారు. నాటో దళాన్ని పెంచుతూ పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని,
తూర్పు దేశాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఉన్నట్టు తెలిపారు. స్థానిక సమస్యను పశ్చిమ దేశాలు ప్రపంచ సమస్యగా మారుస్తున్నాయని విమర్శలు చేశారు. పశ్చిమ దేశాల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించామన్నారు. రష్యా సైనికులకు వాళ్ల కుటుంబాలకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. లైఫ్ సైన్సెస్కి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందన్న మంత్రి కేటీఆర్. ఇప్పుడున్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేస్తామని వెల్లడి. కరీంనగర్లో ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన. కరీంనగర్ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఖేలో తెలంగాణ, జీతో తెలంగాణ క్రీడలను పరిశీలించిన కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్న కిషన్ రెడ్డి. బిక్కనూరులో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ చేయించుకోవాలని సూచన. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకుంటున్నామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. పాశ్చాత్య దేశాలు సమస్యను జటిలం చేస్తున్నాయని వెల్లడి. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్